साक्षात् ब्रह्मा तस्मै श्री गुरुवे नमः। वक्रतुण्डं महाकायं सूर्यकोटि समप्रभं विघ्नं कुरु देवा सर्वकार्येषु सर्वदा। सभादेवाभ्यो नमः। नमो महेश्वराभ्यो नमः। लक्ष्मीनारायणस्वामिने नमः। సరే, నిన్నటి రోజున శుకుడిని ద్వారపాలకుడు అడ్డగించాడు అని తెలుసుకున్నాము. దాని తర్వాత ఆయన కొన్ని క్వశ్చన్స్ అడిగాడు, దాన్ని డౌట్స్ అడిగాడు, డౌట్స్ క్లారిఫై చేశాడు. ఆ డౌట్స్ క్లారిఫికేషన్ ఆయనకు అర్థమైంది. వచ్చినవాడు తక్కువైనాడు కాదు, మహాజ్ఞాని, ఈయనను ఆపలేము. సో స్వామి మీరు వెళ్ళండి, నాదే తప్పండి, మిమ్మల్ని ఆపాను, మీరు లోపలికి వెళ్ళొచ్చని మొదటి కక్షలోకి ప్రవేశపెట్టాడు. మొదటి కక్షలోకి వెళ్ళాక అక్కడ ద్వారపాలకుడు మళ్ళీ అడ్డగించాడు. అక్కడ ఇంకో ద్వారపాలకుడు ఆయన మళ్ళీ ఆపాడు. అంటే ఈ నుంచి ఆయనకి ఇన్ఫర్మేషన్ వెళ్ళలేదు. నేను నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఆయన చెప్పుకుండాల్సింది వచ్చేవాడు జ్ఞాని లోపల పంపించండి. మళ్ళీ ఆపాడు. ఏమీ మాట్లాడకుండా శుకుడు అక్కడే సీతాతపాలను లక్ష్యం చేయకుండా తపోమగ్నుడై మోక్షాను చింతనం చేస్తూ ఏకాంతంగా స్థానంగా కూర్చున్నాడు. సరే, ఆ రెండో వాడు కూడా ద్వారపాలకుడు ఆపినప్పుడు ఏం ఫీల్ అవ్వకుండా అక్కడే పక్కన కూర్చొని హాయిగా అలా ఆనందంగా అలా కూర్చొని ఆత్మసాధన. ఆయన టైం దొరికితే కళ్ళు మూసుకొని ఆత్మగా నిలుస్తూ ఉంటాడు. ఇది మనం కూడా చేయాలి. వీలైనప్పుడల్లా ఇదేదో ఆలోచన పెట్టుకోవద్దు. ఆత్మగా నిలిచినప్పుడు మనసు ఏమవుతుంది, ఏమి గుర్తు రాకపోవడమే ఆత్మగా నిలబడ్డం. మీరు ఇలా కూర్చున్నప్పుడు మీకు ఏమి గుర్తు రాకూడదు, అదే ఆత్మ సాధన. ట్రై చేయండి, ఒక 1 minute ట్రై. 1 minute కాకపోతే కనీసం ఒక 5 seconds 10 seconds అని ట్రై చేయండి. కళ్ళు మూసుకొని ఏమి గుర్తు రాకుండా ఉండే స్టేట్లో ఉంటారేమో చెక్ చేసుకోండి. ఓకే, కలిదండి. ఏమి గుర్తురాదు ఏమి గుర్తురావద్దు అని అనుకుంటున్నారా? అనుకుంటూ ట్రై చేశారు, కానీ ఏదో ఒకటి గుర్తు వస్తుందా? ఏమి గుర్తు రాలేదా? చాలా అదృష్టం. జనరల్గా అయితే మైండ్ ఎలా ఉంటుంది, ఏదో ఒక ఫ్రెండ్ మీద వెళ్తుంటుంది. ఫ్రెండ్, పక్కన ఉన్న వాళ్ళు, సౌండ్ విన్ను, ఫ్యాన్ మీదనో, నిన్నేం తిన్నాం, పొద్దునేం చేసాం, ఇలా తిరుగుతూ ఉంటుంది మనసు. దీనికి మహర్షులు ఏం చెప్పారంటే, ఆత్మసాధన చేయడానికి ఈజియెస్ట్ వే అంటే అదృష్టం. గురువు గారి దగ్గర నుంచి ఒక మంత్రం మనకి దొరకాలి. ఏమంటాం, మంత్రానుష్ఠానం, ఉపదేశం, మంత్రోపదేశం దొరకాలి గురువు గారి దగ్గర నుంచి. సరే కూర్చోండి. గురువు గారి దగ్గర నుంచి ఒక మంత్రోపదేశం దొరకాలి. అది ఫస్ట్ అదృష్టం. గురువు గారి నుంచి మంత్రోపదేశం దొరికితే ఆ మంత్రాన్ని జపం చేస్తూ ఎవరికి చెప్పకూడదు. ఎప్పుడైనా మంత్రోపదేశం ఏ మంత్రం ఇచ్చారో గురువు గారు అవన్నీ ఎప్పుడు చెప్పకూడదు. అది ఎవరికి వాళ్ళు సీక్రెటే. వైఫ్కి ఇస్తే వైఫ్కి సీక్రెటే, హస్బెండ్కి ఇస్తే హస్బెండ్ సీక్రెటే. ఇద్దరు షేర్ చేసుకోవడానికి ఉండదు. గురువు దగ్గర వైఫ్ హస్బెండ్ అనేది లేదు అసలు. వైఫే, హస్బెండ్ హస్బెండే. అందుకని ఇద్దరు దంపతులు కదా, సామూహికంగా ఇద్దరు కల్పిస్తారా, ఇద్దరు కలిపి కప్పుల్లాగా ఎవరిస్తారా, అలాంటి సిస్టమ్ ఉండదు. సాధనలో ఎవరికి వారే దారి, కానీ ఈ ప్రపంచంలో వైఫ్ హస్బెండ్ ఒకటి. అలా ఒకవేళ హస్బెండే కనుక జ్ఞాని అయి ఉంటే ఇంకో గురువు అవసరం లేదు భార్యకి. ఆ హస్బెండే గురువు అయి ఉంటాడు. అలా సరే, మొత్తానికి అలా తపోమగ్నుడై మోక్షాన్ని చింతన చేస్తూ స్థానంలో ఇంతలో రాజమాతృడు ఒకడు వచ్చి కృతాంజలి అయి మహర్షిని రాజప్రసాదం ద్వితీయ కక్షలోనికి సాధారణంగా తీసుకొని వెళ్ళి మనోహరమైన ఈ యొక్క ఉద్యానవనంలో అతనికి కలిపి సపర్యలు చేశాడు. ఈ లోపల ఇంకో రాజమాతృడు వచ్చాడు. అంటే ఈ ద్వారపాలకులకు హెడ్ ఉంటాడు కదా, ఆయనకి న్యూస్ వెళ్ళింది, వచ్చినవాడు గొప్ప యోగి అని. ఆయన పరిగెత్తుకుంటూ వచ్చాడు. అయ్యో ఎందుకు ఆపారు ఆయన, స్వామి లోపల పంపేయండి అని చెప్పేసి ఆయన దగ్గర నుండి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి ఇప్పుడు అన్ని కక్షలు దాటించి ఒక మంచి బ్యూటిఫుల్ గార్డెన్, ఉద్యానవనంలో వదిలేశారు. ఆయన ప్రశాంతంగా స్వామి అక్కడ చల్లగాలి, హాయిగా అక్కడ చెట్లు. మన ఉద్యానవనం ఇప్పుడు ఇవి కాదు, అప్పుడు ఉద్యానవనాలు చాలా నీట్గా ఉండేవి. దానిలో జంతువులు కూడా అక్కడ తిరుగుతూ ఉండేవి. నెమళ్ళు ఉండేవి, లేళ్ళు ఉండేవి, కుందేళ్ళు ఉండేవి, ఇవన్నీ ఉండేవి. ఇవన్నీ పెద్దలు ఏమంటే చంపుకొని తింటున్నాం కాబట్టి, దొరికితే చంపి తినేస్తున్నాం అలా. సో అలాంటి ఉద్యానవనంలో చాలా రమణీయంగా ఉందంట. పైనుంచి రాళ్ళ నుంచి నీళ్లు పడటం, సినిమాల్లో, ఓల్డ్ సినిమాల్లో చూస్తుంటాం, పౌరాణిక సినిమాల్లో కదా, మంచి నీళ్ళు ఇలా పడుతున్నట్టు, అక్కడ నర్తకిలు డ్యాన్స్ చేస్తున్నట్టు, అప్సరసలు వచ్చి డ్యాన్స్ చేస్తుంటారు అక్కడ గ్రౌండ్లో. నిజంగా అప్పుడు సినిమాలు అంటే సినిమాలు. ఇప్పుడే ఉంది వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ పాటలు, ఎడారిలో పాట, కొండలపైన పాటలు, సముద్రంలో పాటలు, సముద్రం లోపల పాటలు, ఆకాశంలో పాటలు, మనకి ఇన్ని పాటలు ఎక్కడ పడతారు.
ఉద్యానవనంలో అతనికి అతిథి సపర్యలు చేశారు. మొత్తానికి ఆయనకి అతిథి సత్కారాలు ఉద్యానవనంలో చేశారు. అంటే ఒక ఇంటికి వచ్చిన అభ్యాగతికి ఎలా చేస్తారు, విష్ణు అనుకుని ఎలా చేస్తారో అలా చేశారు. అనంతరం రాజసేవాపరాయణులు, ఆటపాటలలో చతురులు, కామశాస్త్ర విశారదులైన వారి స్త్రీలను సుకునకు సకల సభలు చేయడానికి ఆదేశించి మంత్రి తన సదనానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మంత్రి వచ్చాడు. మంత్రి వచ్చి ఏం చేశాడంటే, సుకుడికి రాజు సేవ చేసే ఎవరైతే ఉంటారో, రాజు సేవ చేసేవాళ్ళు అంటే గొప్పనైన వాళ్ళు, సేవకులలో కూడా గొప్పవాళ్ళు వాళ్ళు, అలాంటి వాళ్ళు రాజుకు సేవకులుగా పెట్టుకుంటారు. అలాంటి వాళ్ళని పంపించారు. అంటే సేవ చేసే దానిలో కూడా మీకేం తగ్గలేదండి, రాజుకు సేవ చేసేవాళ్ళు వచ్చి మీకు సేవ చేస్తున్నారని చెప్పడానికి. వాళ్ళు వచ్చి సుకుడికి సేవలు చేస్తున్నారు. వాళ్ళు ఆటపాటలలో కూడా చతురులు. అంటే సుకుడికి బోరు కొట్టిందనుకో, ఆటలు పాటలు పాడడానికి బోరు కొట్టకుండా చూడాలి. ఇది గెస్ట్ని బిజీ పెట్టే విధానం. గెస్ట్కి బోరు కొట్టకుండా పట్టించుకునే విధానం కూడా ఇదే. 9 పెట్టొచ్చారా మాట్లాడాల్సిన చూసుకోండి అమ్మా, వస్తుంది కదా, చూడండి ఒకసారి. మమ్మల్ని ఇట్లే చెప్పకుండా ఏం లేదు, నేను చెప్తాను. ఆటపాటల్లో చతురులు అలా అంటే వచ్చిన అతిథికి ఇబ్బంది కలిగి బోర్ కొట్టకుండా ఇంటికి వచ్చిన అతిథిని అలా పట్టించుకోవాలి మనం. అతిథి అన్నది అభ్యాగతి అనాలి. అతిథి అంటే చెప్పొచ్చేవాడు, అభ్యాగతిని చెప్పకుండా వచ్చేవాడు. భగవంతుడు ఎప్పుడు అభ్యాగతి రూపంలో వస్తాడు, చెప్పకుండా వస్తాడు మనం పరీక్షించడానికి. అందుకే ఇంట్లో తిన్న అన్నం రాత్రి కూడా గీచి 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 అయ్యో వేస్ట్ అవుతుందని తినకూడదు, దరిద్రులు అవుతారు వాళ్ళు. ఇంట్లో ఉన్న అన్నం అంతా గీచి గుమ్మరించి పెడతారు కొందరు ఇళ్లలో. రాత్రికి ఎవరు తినేవాళ్ళు లేరు కదా, తప్పు, చాలా తప్పది. మనం లాస్ట్ తిన్నా కూడా ఒక ముద్దన్న మిగిల్చాలి గిన్నెలో, అన్నం పాత్రలో ఒక ముద్దన్న అన్నం ఉండాలి. ఎవ్వరు తినకపోని తీసి మూతపల్లిలాగా కుక్కల్లో పెట్టుకుని వేసేయండి, పొద్దున తినకపోతే. కొంచెం ఒక ముద్దన్నం అయినా ఉంచాలి. చాలా మంది ఇళ్ళలో అలవాటు ఏంటంటే రాత్రి అన్నం తిన్నాక ఇంకెవరు తినేలేదురా, నువ్వే రాని గీచి 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 పెరగాలని పెట్టుకో, ఇంకొంచెమే కదా సాంబార్ వేసుకో, పచ్చడి వేసుకో, మజ్జిగన్నం వేసుకో, మొత్తం ఒరిగించేస్తారు. ఇట్లా ఇది దరిద్రం, అమ్మవారు నచ్చదంట అట్లాంటి వాడి. పొరపాట తర్వాత ఆకలి అని వస్తే కొన్ని కుక్కలు ఆకలి అరిచో ఏడిస్తే మేము ఎక్కడిచ్చి పెడతాం, బద్ధకంగా పడుకుంటాం. ఇవాళ రేపు ఇంట్లో వాళ్ళనే పట్టించుకోండి, ఇంకా బయట ఉన్న జంతువులు ఎవరు పట్టించుకుంటారు? అవునా కదా, అంత దారుణంగా ఉన్నాడు మనిషి. మనిషికి మనిషే వాల్యూ లేదు, ఇంక జంతువులనే పట్టించుకుంటాడు. శుకుడు ఆ అంతఃపుర ఉద్యానవనంలోనే ఉన్నాడు. అక్కడ అంతఃపురం యొక్క ఉద్యానవనం, జనక మహారాజు యొక్క ఉద్యానవనంలో ఉన్నారు. వీళ్ళందరూ సపర్యలు చేస్తున్నారు హాయిగా. వాళ్ళకి అన్ని విద్యలు తెలుసు, కామశాస్త్ర విశారదులైన స్త్రీలు వాళ్ళు, ఆడవాళ్ళని నోపించారు. నిజంగా ఏంటంటే యోగికి సేవ చేయడానికి మగవాళ్ళు రా, ఆడవాళ్ళు రా. అర్థమైందా? కానీ ఎందుకు ఇక్కడ ఈయనని పరీక్ష చేయడానికి అన్నట్టుగా ఆడవాళ్ళు వచ్చారు సేవ చేయడానికి. చూద్దాం ఏమైందో. ఆ స్త్రీలు ఆయన భక్తితో సేవిస్తూ దేశకాలోపన్నములైన నానా వివిధ భక్ష్య భోజ్యాలతో సంతుష్టిని కావించారు. ఆయన భక్తిగా సేవ చేశారు. కాళ్ళు గడిగారు, చేతులు తుడిచారు, ఒళ్ళు తుడిచారు. అలా ఆయనకి ఏమేమి కావాలో అన్నీ చేసి ఆయన తినడానికి అన్నీ ఇచ్చి ఆయన సంతోషంగా ఉన్నాడో కనుక్కుంటూ ఆటలు పాటలు ఇవన్నీ చేస్తున్నారు ఆయన ముందు, ఆయన సంతోషపడేట్టుగా. అనంతరం ఒకనాడు అపరమన్మధుడిలాగా నవయవంలో విసిమిసలాడుతూ ఎంతో మంజులంగా మాట్లాడుతున్న అతను చూచి కామమోహితులైన వేశ్యాకలు అతనికి అతిమనోజ్ఞమైన ఉద్యానవనం అంతా కలయి తిరిగి చూపించారు. శుకుడు చాలా బ్యూటిఫుల్గా ఉంటాడు, యవ్వనంలో ఉంటాడు, టీనేజర్. శుకుడు యవ్వనంలో ఉన్నాడు, టీనేజర్, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాడు. ఆయన చూసి వీళ్ళు అట్రాక్ట్ అయ్యారు. ఎంత బాగున్నాడు ఈయన అంటే, ఆయన మాట అన్ని విధానమే కదా, అందరికీ భిన్నంగా ఉన్నాడు. అందరికంటే జ్ఞాని, గొప్ప తేజస్సాలి. ఎవరికి అట్రాక్ట్ అవ్వరు? అందుకే కదా గురువుకి ఎవరైనా అట్రాక్ట్ అవుతారు. రీజన్ ఏంటి? గురువు యొక్క సాధన, గురువు దగ్గర ఉన్న శక్తి అందరినీ లాగి కూర్చోబెడుతుంది. లేదంటే పనులు ఎక్కడ అవుతాయి? పురాణాలు వినమని వింటారా? ఎవరి వాళ్ళు వెళ్ళిపోతారు. లేదంటే గురువు చెప్పిన మాట ఎవరైనా వింటారా? అమ్మవారు అయ్యవారు ఆ శక్తి గురువులో పెడతారు. వాళ్ళిద్దరి శక్తి ఉంటుంది గురువులు. అందుకనే తల్లి తండ్రి అంటారు. తల్లి తండ్రి శక్తి గురువులో ఉంటేనే ఆ గురువు యొక్క మాటకో రూపానికో ఏదో విధంగా ఒక విభూతి దేవుడి యొక్క అనుగ్రహం గురువు మీద ఉంటుంది. అప్పుడు అట్రాక్షన్ ఉంటుంది. అప్పుడు కూర్చుంటారు. మా గురుగారి దగ్గరికి వెళ్తే ఎందుకో లేచి రాబుద్ది కాదు, అక్కడే కూర్చోబుతారు. ఇంటికి అబ్బాయి ఏమవుతానులే, అక్కడే ఉండాలి అనిపిస్తుంది. బలవంతంగా ఇంటికి వస్తాం, రాబుద్ది కాదు. ఒక గొప్ప మ్యాగ్నెట్ దగ్గర ఏమవుతాయి? అన్నీ అట్రాక్ట్ అవుతాయి. నిజమైన మ్యాగ్నెట్ ఓన్లీ ఇనుము ఇవి అట్రాక్ట్ చేస్తుంది. కానీ గురువు దగ్గర ఉన్న ఆ మ్యాగ్నెటిక్ పవర్ ఏదైనా లాగేస్తుంది. మనలో ఉన్న పాపాలతో సహా, కష్టాలతో సహా గురువుగారు లాగేస్తారు.
దానివల్ల ఏమవుతుంది, మనకి ఎప్పుడు గురువు దగ్గర సేఫ్, మనకి ఎప్పుడు శుభమే జరుగుతుంది. ఏదో గొప్ప మీకు ఆపద రావాల్సిందంటే అది గురువు దగ్గరికి వెళ్ళిపోయి మీకు కొంచెం తక్కువగా ఇబ్బంది పడతారు, లేదంటే ఇబ్బంది పడకపోవచ్చు. గురువు వల్ల అది లాభం, అన్ని లాభాలే. సరే, మొత్తానికి ఈయనకి ఏం చేశారు, వాళ్ళందరూ అట్రాక్ట్ అయ్యి ఏం చేశారు, ఈయనతో పాటు రాసుకొని పూసుకొని తిరుగుతున్నట్టు తిరుగుతున్నారు ఉద్యానవనం అంతా ఆ యోగితో, సుఖమహర్షితో. రాత్రి వేళ సైనించేందుకు మెత్తని పాన్పులు కలిగి నానాలంకార శోభితంగా ఉన్న పర్యాంకాన్ని అమర్చారు. ఒక గొప్ప మెత్తటి ఒక మన పరుపులా, మంచం మీద పరుపు ఎలా వేసారు, మెత్తటి, అసలు దాన్ని పడుకుంటే ఎప్పటి నిద్ర వచ్చారు, అంత మెత్తగా ఉంది. అలాంటిది ఒకటి రెడీ చేసి ఉంచారు. ఎవరి కోసం? సుఖమహర్షి కోసం. కానీ అతనిలో వారికి ఎక్కడ కామవికారం కనబడలేదు. వీళ్ళు మాత్రం అట్రాక్ట్ అయ్యి ఆయన చూస్తున్నారు, ఆయన రాసుకుంటున్నారు, ఆయన టచ్ చేస్తున్నారు, ఆ కంఫర్ట్ ఫీల్, హ్యాపీ ఫీల్ అవుతున్నారు. కానీ ఆయనలో మాత్రం ఏం కనబడట్లేదు. అంటే ఈ లేడీస్ వైపు అట్రాక్ట్ అవుతున్నట్టు ఆయన కనబడట్లేదు. ఎందుకు? గొప్ప వైరాగ్యం. ఎలాంటి వైరాగి? స్త్రీ పురుషుడు అని ఇద్దరు ఉన్నారా, శరీరాలా, ఇవి ఎప్పుడు వెళ్ళిపోయాయి కదా. ఆయన కదా చెప్పాడు వాళ్ళ నాన్నకి, స్త్రీ అనేది ఏం డెఫినేషన్ ఇచ్చాడు, చీము నెత్తులు అన్నీ ఉన్న శరీరమే. స్త్రీ అంటే కూడా ఇంకా వేరే ఉంది, పురుషుడైనా అదే. అందువల్ల నాకు తండ్రి మీద మమకారం కానీ ఆడవాళ్ళ మీద మమకారం కానీ ఏమీ లేదన్నాడు. వీళ్ళు పాపం ఎలా ఉన్నారు, వీళ్ళు రూపలావణ్యాలు చూసి మోహితమయ్యే వాళ్ళుగా ఉన్నారు వీళ్ళు. ఇంకా ఎందుకంటే శుకుడి యొక్క వైరాగ్యం వీళ్ళలో లేదు కదా, అందువల్ల వీళ్ళు ఎవరిని చూసినా అట్రాక్ట్ అయిపోతున్నారు. అందులో సుఖమహర్షి యొక్క జ్ఞాని అంత తేజస్సారి చూసి ఎవరు అట్రాక్ట్ అవ్వలేదు. ఆయన వాళ్ళందరూ అబ్జర్వ్ చేస్తున్నారు, ఎక్కడైనా మా వైపు అట్రాక్ట్ అవుతాడు ఈయన అని. అస్సలు ఏమీ మార్పు లేదు, ఆయన ఎలా ఉన్నాడు అలానే ఉన్నాడు. విజితేంద్రియుడైన మహర్షి వారిని మాతృభావంతో చూడటం వారిని ఆశ్చర్యచకితులు చేసింది. ఇంత డీరెస్ట్గా నర్తకులు వాళ్ళందరూ, వేసేలు వాళ్ళందరూ కలిసి ఆయన రాసుకొని పూసుకొని ఉద్యానవనంతా తిప్పి పాటలు పాడి ఆడి అని చేసిన ఆయన వీళ్ళని ఆడవాళ్ళు లాగా చూసుంటే మనసు కదిలేదు. కానీ ఆయన ఆడవాళ్ళలా చూడటం, తల్లులా చూస్తున్నాను. ఓహో, నన్ను ఆడించడానికి ఇంతమంది తల్లులు వచ్చారా, సో నేను తల్లితో ఆడుకుంటున్నాను, నా తల్లులతో నేను ఆడుకుంటాను, పిల్లాడు అమ్మతో ఆడుకున్నప్పుడు ఇలా ఆడుకుంటున్నాను అలా ఆడుకుంటున్నాను. కానీ ఆయనలో ఎక్కడ కూడా వీళ్ళ వైపు అట్రాక్షన్ అనేది ఇంత కూడా కలగలేదు. అదే వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు, అదేంటి మేము ఆడిన ఆటలకు పాటలకు మేము రాసుకొని పూసుకొని తిరిగితే ఎవడైనా మగవాడు అలా అట్రాక్ట్ అయిపోవాలి, మాలో పడిపోవాలి. ఈయనేంటి ఇంత వైరాగ్యంగా ఉన్నాడు, పైగా మేము ఇంత డీరెస్ట్గా ఉంటే మాలో తల్లిని చూస్తున్నాడు కానీ ఆడదాన్ని చూడట్లేదు. అది గొప్పతనం. ఇది మెల్లగా రావాల్సిన లక్షణం, ప్రతి మగవాడికి రావాల్సిన లక్షణం ఇదే, ప్రతి ఆడదానికి కూడా రావాల్సిన లక్షణం ఇదే. హస్బెండ్ మాత్రమే డీరెస్ట్, మిగతా వాళ్ళందరూ తండ్రి లేదంటే బ్రదర్ అను, మీకు వేరే సేమ్ కామన్ రిలేషన్స్ అట్లా అనుకోవచ్చు. ఆయన కాళ్ళు చేతులు కడుక్కొని కుసపాణి అయి పశ్చిమ సంధ్యను ఉపాసించేవాడు. కాళ్ళు కడుక్కొని వీళ్ళంతా ఆట అయిపోయినాయి కదా, మొహం కాళ్ళు చేతులు కడుక్కొని ఆసనం వేసుకొని వెస్ట్ సైడ్ తిరిగి సంధ్యావందనం చేసుకునేవాడు. సూర్యుడు వైపు తిరిగి గాయత్రి మంత్రాలు ఉంటాయి కదా, సంధ్యావందనం చేసుకునేవాడు, ఆత్మగా నిలబడేవాడు. అలా ఒక జాము ధ్యానమగ్గుడు అయ్యి ఉండి అనంతరం నిద్రపోయేవాడు. ఒక జామంతా ధ్యానంలో ఉంటాడు, తర్వాత నిద్రపోతాడు. మళ్ళీ ఒక జామంతా ధ్యానంలో ఉంటాడు, ఇంకో జాము నిద్రపోతాడు. అలా చేసేవాడు. ఆయన లైఫ్ స్టైల్ అలా ఉంది సుఖమహర్షి. ఇలా తిరుగుతున్నారు కదా కొంచెం. పొద్దున తెల్లతెల్ల వారుతుంది. తెల్లతెల్ల వారిన తర్వాత స్నానం చేసి, మామూలు పొద్దున్న లేవగానే ఎంబడే స్నానంకి వెళ్ళిపోవాలి. మనం ఎక్కడ అప్పుడు ఫస్ట్ లేచామా డైరెక్ట్ బాత్రూమే. వెళ్ళే ముందు మీకు శ్లోకాలు చెప్పాను, అరిచేయి చూసుకోవాలి. ఆయన కూడా భూమి మీద కాలు పెట్టేటప్పుడు ఆ శ్లోకం చెప్పుకోవాలి. మీ ఇష్ట దైవం ఎవరున్నారు, గురువుని తలుచుకోవాలి, వినాయకుడిని తలుచుకోవాలి, తర్వాత మీ ఇష్ట దైవాన్ని తలుచుకోవాలి. మెల్లమెల్లగా మీ ఇష్ట దైవమే మీ గురువు, మీ గురువే మీ ఇష్ట దైవం. నా వెంకటేశ్వర బాగా ఇష్టం. మా వెంకటేశ్వర స్వామియే మా గురువు గారు, మా గురువు గారు మళ్ళీ వెంకటేశ్వర స్వామి. సో మా వెంకటేశ్వర స్వామిలోనే గురువుని చూసుకుంటా, గురువులోనే వెంకటేశ్వర స్వామి. ఇలా మెల్లగా మీ ఇష్టదైవమే గురువుగా మారాలి. సరే, అలా ప్రాతక్రియలు నిర్వర్తించుకొని తిరిగి తపస్సమాహితుడు అయ్యి ఉండేవాడు. ఎందుకంటే తపస్సమాధి, సమాధి అంటే ఏంటి, కదలకుండా ఉండడం. తపస్సు అనే సమాధిలో ఉండని జడంలా కూర్చోవడం కదా. ఎందుకు కూర్చుంటారు? అలా గురువు గారి దగ్గర నుంచి మంత్రం తీసుకుంటారు కదా, గురువు గారి నుంచి మంత్రం కూడా చాలా అద్దు. అలాంటి గురువు గారు దొరికినట్టే అదృష్టవంతుడు. గురువు గారితో అందరూ మంత్రాలు ఇవ్వాలి, ఎందుకంటే ఆ మంత్రం వాడు చేయలేదు అనుకోండి, గురువు గారిని పట్టుకుంటున్నారు.
ఎంతైతే చేయలేదో అంత గురువు గారు చేయాలి. మళ్ళీ ఏ మంత్రం తనకు గురువు దగ్గర నుంచి ఏ మంత్రం వచ్చినా ఆ మంత్రం కౌంట్ ఎక్కువ చేసుకోవాలి. ఎందుకంటే తన శిష్యులు చేయనప్పుడు ఆ గురువు గారు తన గురువు గారి నుంచి వచ్చిన మంత్రాన్ని కౌంట్ ఎక్కువ చేయాలి, కంపెన్సేట్ చేయడానికి. అందుకే బుడాబుడ మంత్రాలు తీసుకోవడం కాదు, మంత్రం చేయగలిగితేనే తీసుకోవాలి. అలా చేయలేను అని అంటే ఎన్ని జన్మలకి ఇలా ఉంటావు? నన్ను అడిగితే ఒక సాలగ్రామ పూజ చేసి తీరాలి. ఒక మంత్రం గురువుగారి దగ్గర తీసుకొని చెయ్యాలి అంటున్నాను. తీసుకొని వదిలేయడం కాదు. ప్రతిదీ మనకి ఏదో ఒకటి రీజన్ ఉంటుంది. మా పెద్దవాళ్ళు మంత్రం వద్దన్నారు, మా ఇంట్లో వాళ్ళు సాలగ్రామం వద్దన్నారు, మా ఇంట్లో ఆడవాళ్ళు పక్కన ఉంటారు, పైన ఉంటారు, కింద ఉంటారు కాబట్టి అసలు వద్దన్నారు. ఏదో రీజన్ మనకి. ఇంకెప్పుడు చేస్తాము? తిండికి రీజన్స్ ఉన్నాయా? లేవు. శుభ్రంగా ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే తింటున్నాం. పడుకోవడానికి రీజన్స్ ఉన్నాయా? ఎక్కడ పడితే అక్కడ పడుకుంటే ఎలా పడితే అలా పడుకుంటున్నాం. రీజన్స్ లేవు. అవునా? స్నానాలు ఇంకేమైనా వీటిలో రీజన్స్ ఉన్నాయా? ఒక దేవుడి దగ్గర రాగానే మనకు రోగం వస్తుంది. ఏ రోగం అంటే తప్పించుకునే రోగం. మనసు ఎన్నో జన్మల నుంచి ఇదే నేర్చుకుంది, తప్పించుకోవడం. దేవుడు చెప్పగానే జంప్. చూడండి పురాణంలో ఎంతమంది ఉన్నారు? అందరు జంప్. ఎవరైతే విని 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 కొంచెం మెచ్యూరిటీ వచ్చిందో, దేవుడి యొక్క వాల్యూ వచ్చిందో వాళ్ళు మాత్రమే ఉన్నారు. అవునా కదా? ఇది మెల్లగా మన మనసుకి మనం ట్రైన్ చేయాలి. నార్మల్ ఎన్నో జన్మల నుంచి ఇట్లా చేస్తున్నాం. దేవుడి పేరు చెప్తే అటు ఇటు పంపిస్తావు, ఇటు పంపిస్తావు, ఇష్టం లేదని చెప్పి ఎక్కడ తీసుకెళ్తావు. నీకు ఇష్టమైన దిక్కుమాల పనులను చేయించుకుంటావు. నాకు ఇష్టమైన దేవుడి పనులు చేయించడానికి కూర్చోడానికి నీకేం బతకం, నార్మల్ అని చెప్పి కూర్చోబెట్టాలి మనసుకి. అప్పుడు మెల్లగా ఓకే ఓకే అమ్మ వీడు అరుస్తున్నట్టు అని చెప్పి భయాన్ని కూర్చుంటుంది మనసు. అలా మెల్లమెల్ల ఒకసారి బుజ్జగించి చెప్పాలి. సరే అరుస్తుంటే దానికి దోషం వస్తుంది. ఒకసారి తిరగబడితే పైనుంచి కింద పడేస్తుంది. మళ్ళీ దేనికో దానికి అట్రాక్ట్ అయిపోతాం, పడిపోతాం. అందుకే మళ్ళీ ఆ అర్చనలు కోపం వచ్చినా సరే సరే అలా లేదు. నెమ్మది అర్థం చేసుకో. ఎన్నో జన్మల నుంచి పుడుతున్నాను. ఎన్నో జన్మల నుంచి నాకు భార్యలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, నాన్న ఉన్నా, అమ్మ ఉంది, ఎంతో మంది బంధువులు ఉన్నారు. ఈ జన్మలో కూడా ఈ గోల్ ఏంటే అని చెప్పుకోవాలి. మెల్లగా చెప్పుకుంటా మన మనసు మనమే ట్రైన్ చేసుకోవాలి. అలా గురువు దగ్గర మంత్రం తీసుకున్నప్పుడు గురువు గారు ఏం చెప్తారంటే, మంత్రం స్టార్ట్ అయ్యే ఇప్పుడు శ్రీరామ అని ఉందనుకోండి, శ్రీరామలో శ్రీ అనేది ఎక్కడ పుడుతుంది మీరు అనేటప్పుడు అనేది చోట ఫోకస్ చేయాలి. అదే ఆత్మగా నిలబడడానికి చేసే ఈజియెస్ట్ వే ఆఫ్ సాధన. శ్రీరామ 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 అంటుంటే శ్రీరాముడు రూపం గుర్తొస్తుంది ఫస్ట్. అవునా? అక్కడ కూడా అది కూడా దాటేయాలి. శ్రీరాముడు రూపం దాటి రాముడు ఆత్మారాముడై ఉన్నాడు కదా, ఆ ఆత్మను పట్టుకోవాలి. రూపాలు ఏముంది? నువ్వు ఒకలాగా ఇస్తాడు రాముడు, ఇంకోలాగా ఇస్తాడు, నేను ఇంకోలాగా ఇస్తాడు రాముడు విగ్రహం రూపాన్ని. అంటే వేరే వేరే రూపాలు ఉన్నాయి, కానీ అన్ని కలిపి ఒకటే రూపమైన ఆత్మారాముడి దగ్గరికి వెళ్తే కదా మన మోక్షం. రూపాలను పట్టుకుంటే ఏముంటుంది? ఏముండదు. స్టార్టింగ్ సాధన రూపంతో స్టార్ట్ అవ్వాలి, ఫోకస్ కోసం, రాముడు ఎలా ఉంటాడో తెలవడం కోసం. తర్వాత ఆత్మారాముడు అంటే మన లోపలే రాముడు ఆత్మగా స్వరూపంగా ఉన్నాడు. అక్కడికి ఎట్లా రీచ్ అవుతామంటే శ్రీరామ 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 శ్రీరామలు శ్రీ అనే శబ్దం స్టార్టింగ్ ఎట్లా సౌండ్ పుడుతుందో అక్కడ చూడాలి. అది ఆత్మ అంటే అలా ఫోకస్ చేయాలి. చేసి ఇప్పుడు కడుపుకొని లెటర్స్ చూడకూడదు. లెటర్లో ఉన్న శ్రీ అనే దానిలో ఫస్ట్ సౌండ్ పుట్టిన ప్లేస్ ఉందే అది లొకేషన్. అది వెతకాలి మీరు. అది ఆత్మసాధన. అలా చేయగా 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 మీకు ప్రపంచం కట్టేది. మీ ఫోకస్ ఎక్కడ పోయింది? ఆ శ్రీరామలో శ్రీ అనే శబ్దం ఎక్కడ పుడుతుందో అక్కడ పోయింది. మనసు పోయి అక్కడ కూర్చుంది. మీద చుట్టుపక్కల గుర్తుంటాయా? కట్. అలా చేయమని చెప్పారు రమణ మహర్షి గారు కూడా, అలా చెప్పారు. పెద్ద పెద్ద గురువులు అలా చెప్పారు. ఎలానయ్యా ఆత్మ సాధన అంటే ఇలా చేయాలి. అలా గురువు నుంచి మంత్రోపదేశం తీసుకొని ఆ మంత్ర బీజాక్షరాలు ఏవైతే ఉన్నాయో ఆ స్టార్టింగ్ బీజాక్షరం ఓం అయితే ఓం ఎక్కడ ఉంటుందో చూసుకోవాలి, శ్రీం అయితే ఎక్కడ ఉంటుందో చూడాలి, లైమ్ అయితే ఎక్కడ ఉంటుంది, హ్రీం అయితే ఎక్కడ ఉంటుందో చూసి, భూమి అయితే ఎక్కడ ఉంటుందో చూసి ఆ సౌండ్ పుట్టే చోటుని అబ్జర్వ్ చేయాలి, గమనించాలి. అదే ఆత్మ యొక్క లొకేషన్. అలా ఆత్మ లొకేషన్ అక్కడ దాని అంటే అక్కడి నుంచి స్టార్టింగ్ అనమాట. గేట్ దగ్గర ఉన్నావు, ఆత్మగా రీచ్ అవ్వడం కోసం అది గేట్ పాయింట్. అక్కడే కాపలా కాసి వెలుగొట్టి ఎదురు స్థలం తీస్తాడుగా, అందుకు రీచ్ చేయాలి. ఎప్పటి వరకు రీచ్ చేయాలా చెప్పాలి. ఒకటి వాడు కూర్చోగానే ఆత్మారాముడు అయిపోవచ్చు, రామదర్శనం అయిపోయి వాడే రాముడు అయిపోవచ్చు, ఆత్మగా మారిపోవచ్చు, జీవాత్మ కాస్త పరమాత్మ అవచ్చు. యోగులు కొన్ని వేల సంవత్సరాలని తపస్సు చేస్తున్నారు ఆ గేట్ దగ్గరే కూర్చొని, తలుపు ఇంకా తీయలే. మరి ఎట్లా గ్యారంటీ? జీవితం అంటే ఇట్లనే కూర్చొని గడిపేయాలంటే అదే సాధన. అంత ఈజీ కాదు. మోక్షం అంటే ఏదో
అలా చెప్పినట్టు ఎగ్జాంపుల్ కెమెరా ఇడిగితేనేమో ప్రపంచం, ఇడిగితే సెల్ఫీ అయితే ఆత్మగా మన వైపు మనం తిరగడం చెప్పడానికి బాగుంది. మోక్షం రావాలంటే చాలా కష్టమైన పని, కానీ గురువులు పట్టుకుంటే ఈజీ పని. గురువు చెప్తాడు కదా, ఇందా చెప్పాను కదా, ఎలా అన్నారు, ఆ శబ్దం ఎక్కడ పుడుతుందో అక్కడ ఫోకస్ చేయడం స్టార్ట్ చేయాలి. అయితే ప్రపంచం కట్, ప్రపంచం కట్ అయిపోతే సగం పని అయిపోయినట్టే. ఇప్పుడు ఆ గేట్ దగ్గర గేట్ చేయగానే ట్రావెల్ స్టార్ట్. జీవాత్మ పరమాత్మగా మారే ట్రావెలింగ్ స్టార్ట్ అయింది. పరమాత్మగా మారితే వాడి ట్రాడికి అటే ఉంటాడు. ఎవరిని వచ్చి పత్తి లేపారు అనుకోండి పక్క నుంచి, ఇలా చాలాసేపు నుంచి కూర్చొని లేపంగానే వాడు లేస్తాడు, ఇది చూసి కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఎందుకు బయటంతా ఒక రకమైన డిస్టర్బెన్సెస్ అనిపిస్తుంది. తపస్సమాధిలోంచి బయటకు వస్తే నిద్రపోయిన వాడు సడన్గా లేకపోతే నీళ్ళు జల్లు ఎట్లుంటారు, అలా ఉంటాడు, ఇంకా దారుణంగా ఉంటాడు. వాడికి మెల్లగా ప్రపంచం మీద వైరాగ్యం వస్తుంది. విరాగీక అంటే ఏంటి, అవసరమా ఇది, ఆత్మానందం ఎంత హాయిగా ఉంది, అమృతం అలా ట్రావెలిస్తుంది. అందుకని కళ్ళు మూసేసుకుంటుంటాడు, కామ్ అయిపోతుంటాడు, తక్కువ మాట్లాడుతుంటాడు. సాధనలో సీక్రెట్ ఇదే. ఎవరైతే సాధనలో ముందుకెళ్తున్నాడో వాడు తక్కువ మాట్లాడతాడు, తక్కువ రియాక్షన్స్ ఉంటాయి. రాను 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 రియాక్షన్స్ తగ్గుతుంటాయి. గురువు విషయం కాదు, మళ్ళీ గురువు చెప్పలేదు, గురువు తప్పదు. గురువుకి అలాంటి సాధన ఇష్టమైనా కూడా గురువు ఉండలేడు పాపం. ఎందుకు, డౌట్స్ ఉంటాయి, చెప్పాలి, ఆయన పరిస్థితి ఆయన ఉంటుంది. ఎవరు లేనప్పుడు గురువు వేరు, ఆయన తపస్సమాధిలోనే ఉంటాడు. ఎందుకంటే పొద్దునుంచి అంతా వాగిందంటే ఏం చేయాలి, సాయంత్రానికి లెక్క చూసుకోవాలి. ఆయన ఎంత వాగాడు, ఏది పనికొచ్చేది వాగి అంటే ఏ పనికొచ్చేది చెప్పాడు గురువు, పనికి రాని ఉండకుండా చూసుకోవాలి. అది ఆయనకి మళ్ళీ ఒక పెద్ద ప్రాబ్లం. గురువు చెప్పే దానిలో దేవుడికి సంబంధించిన ఉండాలి, లేదంటే ఆ శిష్యుడో శిష్యురాలి యొక్క ఆత్మగా మారడానికి కావాల్సిన సాధనకి సంబంధించిన అయి ఉండాలి. జీవాత్మ నుంచి పరమాత్మ సాధన పరంగా ఉన్నవి మాట్లాడాలి గురువు, దైవపరంగా ఉన్నవి మాట్లాడాలి. దాని స్టార్టింగ్ నర్సరీ నుంచి విగ్రహారాధన స్టార్ట్ చేసి పిహెచ్డి లెవెల్ ఆత్మ సాధన వరకు అది చేసుకుంటూ చేసుకుంటూ, ఎందుకంటే మనకు తెలియకుండానే గురువుకి ఆ బాధ్యతలు భగవంతుడు అప్పచెప్తాడు. ఈ జన్మలో తెలియకుండా ఎక్కడెక్కడో పుట్టిన వాళ్ళు వచ్చేస్తారు గురువు దగ్గరికి చేరుతారు. ఆ గురువు దగ్గర కూర్చొని పురాణాలు అవి ఇవి తెలుసుకుంటాడు, సాధన మార్గాలు తెలుసుకుంటాడు, ధర్మం ఏంటి, మనిషిగా ఎలా మారాలి, ఇవన్నీ తెలుసుకొని ఆ గురువుకి అటాచ్ అయ్యి ఆ గురువు ద్వారా అన్ని నేర్చుకొని, గురువు వేరు నేను వేరు కాదు, గురువు నాలోనే ఉన్నాడు, నా ఆత్మ గురువుదే, నాలో ఉన్న ఆత్మ గురువు గారే, సో శరీరం నేను కాదు, లోపల ఉన్న ఆత్మ గురువు, ఆ ఆత్మగా గురువుగా ఉన్నది నేను, మా గురువు గారు ఒకటే అని తెలిసేంత సాధన అవ్వాలి. ఎప్పుడవుతాయా అంటే గొప్ప గొప్ప పనులను ఈజీగా, చాలా ఓపిక ఉండాలి, చాలా నమ్మకం ఉండాలి, చాలా ఓర్పు నిష్ట. నమ్మకం లేనిది ఏం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా గురుగారు అది చెప్తారంటే ఇంకేం అవసరం లేదు, ఇంకెన్నో జన్మలు రాస్తున్నాయని అర్థం. లేదు లేదు లేదు, ఎన్నో జన్మల నుంచి నాకు దొరకని ఈ జన్మలో వింటున్నాను, ఎవ్వరు చెప్పలేదు. ఇన్ని జన్మలు చెప్పారని గుర్తు లేదు, పోనీ అలాంటిది ఏమన్నా అక్కడ ఆగిన సబ్జెక్ట్ ఇప్పుడు కంటిన్యూ అవుతుందేమో అనే మెచ్యూరిటీ కూడా వచ్చి ఉండాలి. పోయిన జన్మలో ఎక్కడో గురుగారి దగ్గర ఆగింది, అదే గురుగారు ఈ జన్మలో మళ్ళీ దొరికారు, అదృష్టం, సబ్జెక్ట్ కంటిన్యూ అవుతుంది. ఈసారన్నా వింటాడేమో అని చెప్తారు. మళ్ళీ జన్మ లేకుండా అందరూ గురువులో కలిసిపోతారు, గురువులో కలిసిపోతారు, అందరూ కలిసి మోక్ష పదవికి చేరుకుంటారు కదా. అలా సాధన చేయాలి అని చెప్పుకుంటూ ఇవాళ రోజున పురాణానికి ఇక్కడ శుభం పలుకుదాం. రేపటి రోజున సుఖ మహర్షి జనక మహారాజు మధ్యలో సంవాదం స్టార్ట్ అవుతుంది. శుకుడు జనక మహారాజు ఇద్దరు వాదనలు నడుస్తాయి ఇద్దరిలో. ఆయన ఏమంటాడు, సుఖ మహర్షి బ్రహ్మచర్యం గొప్పదంటాడు, జనక మహారాజు అన్నిటికంటే గృహస్థాశ్రమం గొప్పది అని వేదవ్యాసులు చెప్పినట్టే చెప్తారు. దాని గురించి రేపటి రోజున మాట్లాడుకుందాం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పాదాలు వస్తూ లోకాన్ సమస్తాంశులో శాంతి శాంతి.